తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీన ఈ వ్యవహారంలో బాధ్యులైన వ్యక్తులపై ప్రభుత్వం విచారణ చేసి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం కింది స్థాయి ఉద్యోగులు పిఏలు తప్పు చేస్తుంటే అప్పటి అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. అప్పటి టీటీడీ పాలక మండలి అధికారులను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అంశంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ సభ్యుల బృందం ఇచ్చిన నివేదికలో పెద్దలను విస్మరించి కేవలం ఉద్యోగులనే బలి చేశారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిట్టు విచారణ చూస్తే కొండంతవి ఎలకని పట్టినట్లు కనపడుతుంది. ఇదే అంశమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు సార్? కల్తీ జరిగినది వాస్తవం. ఎంక్వైరీ చేసినా లేకపోతే ఇంకొక ఏజెన్సీ ఎంక్వైరీ చేసినా తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి అది కల్తీ అయ్యిందనే తేలింది. దానికి బాధ్యులు ఎవరు? అప్పుడున్నటువంటి గవర్నమెంట్, అప్పుడున్నటువంటి నియామకం చేసినటువంటి ప్రభుత్వం, అదే రకంగా చైర్మన్, అదే రకంగా అప్పుడున్నటువంటి ఉద్యోగులు ఎవరి కింద పనిచేశారు? వాళ్ళు కల్తీ చేసుకుంటా అమ్ముకుంటా పోతా ఉంటే డబ్బులు సంపాదించుకోపోతుంటే ఏ ఊరికి ఉన్నావా నువ్వు? అంటే దీని అర్థము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హిందువు కాదు, ప్రసాదం కూడా ఎప్పుడు తినడు. ఆయన దేవుని ప్రసాదం తినేవాడు కాదు, ఆయన కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అంటే ఆయన మతంను తప్పు పట్టడం లేదు నేను, ఆయన మా హిందువు కాదు. మరి ఎప్పుడన్నా తింటే కదా దాంట్లో ఏం కల్తీ ఉంది, ఏముంది, వాసన వస్తుందా, కొవ్వు వాసన ఏమొస్తుందని తెలిసేది. నువ్వు తినవు, ప్రసాదాన్ని ముట్టుకోవు, నువ్వు అసహ్యము. అట్టప్పుడు ఏం తెలుస్తుంది దాంట్లో ఏం కలిపినారని? కలిపినారు, తినిపోయినారు, బ్రహ్మాండంగా మెక్కిపోయినారు. దేవుని సొత్తు కూడా. అందుకే చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డికి పాపం అది ఎవడు సలహా ఇచ్చినాడో 7 కొండలను 5 కొండలు అనడము, మళ్ళీ జీవో రద్దు చేయడము, దాన్ని నేనే బయట పెట్టింది. ఈరోజు కల్తీ జరిగింది లడ్డులో అన్నదైతే వాస్తవం కదా. మరి ఇంకెవడు పెద్ద ఏముంది, చిన్న ఏముంది? బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వం ఒక నివేదిక మీద స్పష్టత లేకపోవడంతో ఇవాళ కమిటీ ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది సార్. దాని మీద ఏమంటారు? దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇట్లాంటివి జరగకూడదు. మీకు తెలుసో లేదో చరిత్రలో చాలామందికి తెలియదు, ఈ జనరేషన్ వాళ్ళకి అస్సలు తెలియదు. 1857 ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఫస్ట్ హిస్టరీలో ఉంది. అప్పుడు ఏం జరిగింది? ఈ క్యాట్రిడ్జెస్ గన్నులో పెట్టి కాల్చేటటువంటి బుల్లెట్లు, క్యాట్రిడ్జ్ అంటారు దాన్ని ముస్లింలకేమో పంది కొవ్వుతో చేసినారని ఒక ప్రచారం, అదే రకంగా హిందువులకేమో ఆవు కొవ్వుతో చేసినారని. ఆనాడు జరిగింది అదే. అందరు మేల్కొని వార్ డిక్లేర్. ఇప్పుడు కూడా అంతే. హిందూ సమాజం అంతా ఓర్చుకోదు. ఇది ఒక బ్యాటిల్కు, ఒక వార్కు సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు తప్ప ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు లడ్డూను ఎన్నడూ టేస్ట్ చేసింది లేదు, లేకుంటే కండ్లకు అద్దుకొని తినింది లేదు. ఎప్పుడు టేస్ట్ చేసినాడో లేదో చెప్పమను. దాంట్లో ఏమేస్తారు? ఇంగ్రీడియంట్స్ బోడం వేస్తారా, నెయ్యి వేస్తారా, లేకుంటే ఏమన్నా బూందీ చేసి దాన్ని కలుపుతారా, కలకండ వేస్తారా? చెప్పమని ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దాంట్లో తెలియదు. వాళ్ళు హిందువులు కాదు కాబట్టి దాని ప్యూరిటీ ఏమో తెలియదు. వాళ్లకు ఇరుక్కుంటారు ఖచ్చితంగా. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి దీనికి. ఎవడన్నా కానీ, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఇప్పుడు ఉంటాడు, ఎవరినో పంపించి ఒరే వాని చంపురా అని అంటే, ఇప్పుడు అది ఏం జరిగే? వాళ్ళ చిన్నాయనని చంపినది అదే కదా జరిగింది. ఎవడో చెప్తే ఎవడో పోయి వేయడం, అట్లాగే ఎవరికో చెప్తే ఎవడో కల్తీ చేయడం. అంటే బాధ్యత నీది లేదా? ఎవడు చెప్తాడే? ఏమని అమాయకులా ఏమన్నా ఇప్పుడు ఉండేది? ముందుగా ఆయన లడ్డు విషయం తెలియదు. ఎప్పుడు ఆయన అన్యమతస్థుడు అని చెప్పి సంతకం కూడా చేయలేదు ఆడ వెళ్ళేటప్పుడు. అది ఒక ఆనవాయితీ ఉంది, పెద్ద పెద్దోళ్ళే చేసినారు, ఈయన చేయడు మొరటు. తిరుమల తిరుపతి దేవస్థానం మాన్యువల్ రాసి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. ఆ మాన్యువల్లో కేవలం అధికారులు తప్పు చేస్తే వాళ్ళని టార్గెట్ చేయడానికి మాత్రమే మాన్యువల్లో ఉంది తప్ప ఈ గవర్నమెంట్ నామినేట్ చేసే పాలక మండలి కానీ, ఇటు ఈఓలను కానీ, జేఈఓలను మీద చర్యలు తీసుకునే అందులో సెక్షన్స్ లేవు సార్. సంబంధం ఉండకూడదయ్యా ఈ దేవాలయాలు. వాళ్ళ అపాయింట్మెంట్స్, వాళ్ళ అజమాయిషీలో జరగకూడదయ్యా. ఇది ఇండిపెండెంట్గా జరపాలి. ఇది నేను ఎప్పుడో డిమాండ్ చేశాను. నేను ఇప్పుడు ఈ క్రిస్టియన్స్కో, అంటే వీళ్ళకు క్యాథలిక్స్కో వాటికన్ సిటీ ఉంది, హెడ్ క్వార్టర్స్, అది పోప్ ఉంటారు అక్కడ. అది వాటికన్ సిటీ అనేది ఇండిపెండెంట్ దేశం. అది ఇటలీలో ఉన్నప్పటికీ దాంట్లో ఇటలీకి సంబంధమే లేదు. అట్లా తిరుపతిని కూడా వాటికన్ సిటీ మాదిరిగా దీన్ని కూడా హిందువులకు చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రాడ్ జరగదు అప్పుడే. ఇక్కడ గవర్నమెంట్ దేవాలయాల మీద వీళ్ళ మీద అజమాయిషి, గవర్నమెంట్కి ఏం సంబంధం? దాన్ని విడగొట్టాలా.
ఎన్నో రిట్స్ ఫైల్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఈరోజు మాన్యువల్లో స్పష్టంగా లేకపోవడంతో ఇవాళ ఎవరైతే ప్రభుత్వం నామినేట్ చేసే పాలక మండలి కానీ ఉన్నతాధికారులు కానీ బయటపడ్డారనేది ఒక చర్చ జరుగుతుంది సార్. ఆ మాన్యువల్ని కూడా మార్చాలి. అసలు గవర్నమెంటే వదిలించుకోవాలి. ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఎంటిటీగా అది పనిచేయాలి. ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా డిక్లేర్ యాజ్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ప్రభుత్వాలకు ఏం సంబంధం అది? లేదా ఇంత భాగము యూనియన్ టెరిటరీ కన్నా తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషో ఇంకోటో లా ఆర్డర్ దేనికో. అంతేగాని ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఏదో దాంట్లో దోసుకొని తినిపోనీకైనా ఉండేది తిరుపతి. లడ్డులో కల్తీ చేయనీకైనా తిరుపతి ఉండేది. టికెట్లు అమ్మకానికైనా తిరుపతి ఉండేది. చాలా బాధాకరమైన విషయం. టికెట్లు కొంతమంది రాస్తున్నారు, డబ్బులు తీసుకొని రాస్తున్నారు పోయి దర్శనానికి టికెట్లు. సిగ్గులే. వీళ్ళెవరు అసలు? దాన్ని ప్రత్యేకంగా ఒక సపరేట్ ఎంటిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హై టైం ఇది. సార్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తిరుమలలో 68 లక్షల కేజీల నెయ్యి పర్చేజ్ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయమని వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసింది. అయితే ఆ నిధులని ఉపయోగించుకోకుండా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయకపోవడం కూడా ఒక కారణము. అయితే సిట్లో ఈ అంశాన్ని చేర్చకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు సార్? దీంట్లో చేసిన వాడు కల్తీ చేసిన వాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. రుజువులు అనేటివి ఉండవు. కాన్స్పిరసీ అనేది ఉంటుంది. 120B ఈజ్ ఏ కాన్స్పిరసీ. ఆ సెక్షన్ ఒకటి చెప్తాడు, కల్తీ చేయరా, అది అమ్ము, డబ్బులు తీసుకురా నా దగ్గరికి. అది రికార్డు ఉండదు. చేసినవాడు ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎవరు ఆజమాయిషిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉండింది అన్నది మెయిన్ క్వశ్చన్. ల్యాబ్ ఏర్పాటు చేయలేదు. ల్యాబ్ ఏర్పాటు చేస్తే నువ్వు కల్తీ చేయనీకి రాదే. అదొక రుజువే. నువ్వు కల్తీ చేయాలని అనుకున్నందుకే నువ్వు ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయలే. అక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తే తిన్నీకి రాదు. చాలా దుర్మార్గమైన పనులు. ఎవరిని వదలడంలే, దేవుణ్ణి వదలడంలే, పూజారిని వదలడంలే, పూలను వదలడంలే, గుడిని గోపురాన్ని వదలడం లేదు ఈ రాజకీయ నాయకులు. అదే బాధాకరమైనటువంటి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యిపై జరిపిన సిట్టు విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మరింత క్షుణ్ణంగా పరిశీలించి నిపుణుల కమిటీతో మరోసారి విచారణ జరిపించేలాగా చొరవ చూపాలని కూడా తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, YK TV, కర్నూలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel